రామగుండం ఎరువుల కర్మాగారంలో యూరియా ఉత్పత్తి ఆగిపోయింది. సాంకేతిక కారణాలతో యూరియా ఉత్పత్తిని అధికారులు నిలిపివేశారు. 15 రోజుల పాటు షట్ డౌన్ ఉండే అవకాశాలున్నాయన్నారు. దీనివల్ల 50,000 టన్నుల యూరియా ఉత్పత్తికి ఆటంకం ఏర్పడనున్నట్లు సమాచారం. వరి నాట్ల దశలో యూరియా ఉత్పత్తికి ఆటంకం ఏర్పడడంతో రైతులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. గతేడాది కన్నా తక్కువ ఎరువులు అందించిన ఆర్ఎఫ్సిఎల్ తాజా షట్ డౌన్తో రైతులకు యూరియా తిప్పలు తప్పేలా కనిపించడం లేదు. రాష్ట్రానికి 4.68 లక్షల టన్నుల అందించే విధంగా ఒప్పందం చేసుకున్న ఆర్ఎఫ్సిఎల్ ఈ ఏడాది భారీగా కోతపెట్టింది. ప్లాంట్ షట్ డౌన్ కి కారణాలేంటో అధికారులు చెప్పడం లేదు. రామగుండం ఎరువుల కర్మాగారంలో యూరియా ఉత్పత్తి ఆగిపోయింది. సాంకేతిక కారణాలతో యూరియా ఉత్పత్తిని అధికారులు నిలిపివేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పెద్దపల్లి నుంచి రమేష్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, యూరియా ఉత్పత్తి ఆగిపోయింది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రమేష్? రామగుండం ఎరువుల కర్మాగారం ఆర్ఎఫ్సిఎల్ నిన్న సాయంత్రం షట్ డౌన్ చేయడం జరిగింది. ఈ యొక్క షట్ డౌన్ 15 రోజుల పాటు ఉంటుందని కూడా మనకు సమాచారం వస్తుంది. అయితే ఆర్ఎఫ్సిఎల్ అధికారులు అధికారికంగా అయితే షట్ డౌన్ ప్రకటించినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అయితే ఇక్కడ సాంకేతిక కారణాల కారణంగానైతే ఆర్ఎఫ్సిఎల్ అయితే షట్ డౌన్ కావడం జరిగింది. సుమారు 15 నుండి 20 రోజుల పాటుగా కూడా ఈ యొక్క షట్ డౌన్ ఉండేటువంటి పరిస్థితులు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 15 రోజుల పాటుగా కూడా ప్లాంట్ లో జరిగేటువంటి ఉత్పత్తి సుమారు 50,000 టన్నుల యూరియా ఉత్పత్తికి అయితే ఆటంకం కలిగింది. ఎందుకంటే గతంలో కూడా ఈ యొక్క ఆర్ఎఫ్సిఎల్ యాన్యువల్ మెయింటెనెన్స్ అంటూ కూడా గత 2 నెలల క్రితం కూడా 15 రోజులు షట్ డౌన్ చేయడం జరిగింది. తాజాగా సాంకేతిక కారణాలతో కూడా మళ్ళీ ఇప్పుడు రెండోసారి కూడా షట్ డౌన్ కావడంతో యూరియా ఉత్పత్తి అయితే ఆటంకం ఏర్పడింది. యూరియా అనుకున్న ఉత్పత్తి లక్ష్యాలను కూడా అధిగమిస్తుందా అంటే కూడా ఆశ్చర్యమే అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రామగుండం ఎరువుల కర్మాగారం మనం రాష్ట్రంతో పాటు దేశానికి ఎరువుల కొరతను, యూరియా కొరతను తీర్చడానికే రామగుండంలో, పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రామగుండం ఎరువుల కర్మాగారం ఆర్ఎఫ్సిఎల్ ని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వాటాలో భాగంగా కూడా మన రాష్ట్రానికి కూడా 4,68,000 టన్నుల యూరియాను మన రాష్ట్రానికి కూడా ఆర్ఎఫ్సిఎల్ నుండి కేటాయించడం జరిగింది. గత ఏడాది కూడా పూర్తి స్థాయిలో రాష్ట్రానికి యూరియా అందించింది. కానీ ఈ ఏడాది మాత్రం అయితే ఇప్పుడు యూరియా ఇప్పటికీ 2 సార్లుగా షట్ డౌన్ కావడంతో అనుకున్న లక్ష్యాలను అయితే అధిగమించలేదు. పూర్తి స్థాయిలో కూడా యూరియాను కూడా గత ఏడాదితో పోల్చుకుంటే కూడా ఈసారి రాష్ట్రానికి ఇచ్చేటువంటి వాటాని కూడా తగ్గించింది. దీనికి సంబంధించి కూడా ఆ ఎంపీలు కూడా కేంద్రానికి పలుమార్లు కూడా వినతి పత్రాన్ని ఇచ్చారు. అయితే ముఖ్యంగా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కూడా మొన్నటి రోజునే కేంద్ర ఎరువుల రసాయనాల శాఖ కార్యదర్శి రాజా మిశ్రాని కూడా కలిసి రామగుండంలో జరిగే ఉత్పత్తి అయ్యేటువంటి యూరియాని తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలి, తెలంగాణకు యూరియా సరిపోవట్లేదు అంటూ కూడా ఆయన వినతి పత్రం ఇచ్చిన తెల్లారే ఇలా సాంకేతిక కారణాలతోటి షట్ డౌన్ కావడం కూడా పలువురు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా గత ఏడాదితో పాటుగా ఈ ఏడాది కూడా గత ఏడాది కంటే కూడా తగ్గించినప్పటికీ అందులో కూడా ఇప్పటికి 2 సార్లు షట్ డౌన్ కావడంతో ఇప్పుడు యూరియా కష్టాలు అయితే కొనసాగుతున్న మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూడొచ్చు. ఇప్పటికే యూరియా కోసం రైతులు బారులు తీరుతున్నటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల చెప్పులకు సైతం కూడా ఆ వరుసలో కూడా క్యూ పద్ధతిలో చెప్పులు పెట్టుకొని కూడా యూరియా కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి, రోడ్లు ఎక్కుతున్నటువంటి పరిస్థితి. కానీ ఓవైపు రాష్ట్రంలో యూరియా కోసం రైతులు ఇంత ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇటు యూరియా ఉత్పత్తి చేసేటువంటి ప్లాంటే మూతపడడం అయితే ఇప్పుడు పెద్ద మనం ఒక ప్రమాదానికి ఒక హెచ్చరిక అనుకోవచ్చు. ఎందుకంటే రైతులు ఇప్పటికీ కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి. మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పాలనలో తాగునీళ్లకు ఎదురు చూసినటువంటి పరిస్థితి, నీళ్ళు అందక పంటలు ఎండిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు వర్షాకాలము, దీనికి వర్షాలు పడితే కనుక పంట పండుతుంది అంటూ ఆశాజనకంగా ఉన్నటువంటి రైతులు యూరియా కష్టాలను ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి రమేష్, ఈ ప్లాంట్ షట్ డౌన్ అవడానికి కారణాలు ఏంటి? అసలు దీని గురించి అధికారులు ఏమైనా స్పందించారా రమేష్? నిఖత్ అయితే మనకు
ఆ పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికీ ఈ క్షణం వరకు కూడా ఆర్ఎస్సిఎల్ సంస్థ ఎటువంటి ప్రకటన అయితే చేయలేదు. ప్లాంట్ షట్ డౌన్ అయిన విషయం కూడా ఎవరికి చెప్పలేదు. కానీ స్థానికంగా ఉన్నటువంటి సమాచారం మేరకు అయితే మనకు షట్ డౌన్ అయింది. పూర్తి స్థాయిలో కూడా 15 నుండి 20 రోజుల పాటు ఖచ్చితంగా షట్ డౌన్ ఉండేటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే దీని కారణాలు కూడా మనకున్న సమాచారం మేరకు సాంకేతిక కారణాలని ఓ వైపు చెప్తున్నప్పటికీ కూడా అందులో ఉన్నటువంటి అమోనియా లీకేజ్ కారణంగానే షట్ డౌన్ అయినటువంటి పరిస్థితులు అయితే మనకు మరొక సమాచారం కూడా వస్తుంది. అమోనియా లీకేజ్ అంటే కూడా ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. గాలిలో అమోనియా లీకేజ్ అయితే కూడా చుట్టుపరిసర ప్రాంత ప్రజలంతా కూడా తీవ్ర పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే వస్తుంది. ఒక భయానక వాతావరణం ఉంటుంది. ఎందుకంటే ఒక భోపాల్ లాంటి ఘటనలు జరిగేటువంటి పరిస్థితులు ఇంతకీ అమోనియా లీకేజ్ కారణంగా ప్లాంట్ షట్ డౌన్ చేశారా లేకుంటే ఏదన్నా సాంకేతిక కారణాల కారణంగా చేశారా అంటూ కూడా మనకు పూర్తిగా స్పష్టమైన అధికారిక ప్రకటన అయితే ఆర్ఎస్ఎల్ ప్లాంట్ అధికారులు చేయడం లేదు. వాళ్ళను మనం సంప్రదించినప్పటికీ కూడా వారు ఎవరు కూడా మనకు స్పందించడం లేదు. కాదు అయితే పూర్తి స్థాయిలో రామగుండం ఎరువుల కర్మాగారం ఆర్ఎస్ఎల్ ఇప్పుడే కాదు గతంలో కూడా మొదటి నుండి కూడా ప్లాంట్ స్థాపించినప్పటి నుండి కూడా ఆర్ఎస్ఎల్ ఒక మొండి వైఖరి అవలంబిస్తుంది. గతంలో కూడా అర్ధరాత్రి పూట కూడా అమోనియా పెద్ద ఎత్తున లీకేజ్ అయింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి సమీప ప్రాంతాలకు ఉన్న పట్టణ ప్రాంత వాసులంతా కూడా ముక్కు మండుతూ కళ్ళు ఎర్రబడుతూ దగ్గుతూ కూడా ఇళ్ల నుండి అర్ధరాత్రి బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అప్పుడు తీవ్ర స్థాయిలో కూడా అమోనియా లీక్ కావడంతో అధికారికంగా ప్రకటన చేసి నెల రోజుల పాటు కూడా షట్ డౌన్ చేశారు. ఇప్పుడు నిన్న చేసినటువంటి షట్ డౌన్ కూడా అమోనియా లీకేజ్ అనే కారణాలు అయితే మనకు వినిపిస్తున్నాయి కానీ అధికారిక ప్రకటన అయితే చేయలేదు. గోప్యంగానైతే ఆర్ఎస్ఎల్ ప్లాంట్ ఉంచుతుంది. ఇంతకీ అసలు ఆర్ఎస్ఎల్ మీడియాను పూర్తి స్థాయిలో కూడా ప్లాంట్ స్థాపించినప్పటి నుండిగా మీడియాని దూరం పెడతా వస్తుంది. ఆర్ఎస్ఎల్ ఒక మొండి వైఖరిని అవలంబిస్తుంది. ఆర్ఎస్ఎల్ మొత్తానికి అసలు ప్లాంట్ లో ఏం జరుగుతుంది, ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా లేకుంటే యూరియా ఉత్పత్తికి మాత్రమే ఆటంకం కలిగిందనేది మనకు తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.